పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు మండల వెంకటేశ్వరరావు గారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, షుగర్ కేన్ కమిషనర్ గారు, మన సబ్ కలెక్టర్ గారు, రవీంద్ర రెడ్డి గారు, నాయర్ గారు, మోహన్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్సీ నర్సరెడ్డి గారు, రంగారెడ్డి గారు, రమేష్ రెడ్డి గారు, రెడ్డి గారు, పెద్దలకు సోదరులకు సోదరులకు అందరికీ నమస్కారం. కేవలం మన భవిష్యత్తు వ్యవసాయం పైన ఆధారపడింది. వేరే కాన్స్టిట్యూన్సీలో కానీ డిస్ట్రిక్ట్లో కానీ ఒక్కొక్క దగ్గర 3-4 పంటలు వేస్తారు. ఒకటి కావాల్సిన ఒకటి పంటలు పడుతుంది, ఒకటి వాళ్ళు పడకుండా ఇంకోటి పడితే దాన్ని మనం కాపాడుకుంటాం. కానీ మన దగ్గర కూడా 70 సంవత్సరాల నుంచి షుగర్ ఫ్యాక్టరీ ఉంటే కానీ అనుకోని విధానం క్లోజ్ అయింది. దాన్ని కూడా మేమందరం కలిసి వెళ్ళిపోయిన వల్ల 200 కోట్లు బ్యాంకులో బాకీలు ఉంటే మేము ఫ్యాక్టరీ నడిపించాలని ఉద్దేశంతో బ్యాంకులో డబ్బులు కూడా కట్టాం. ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళకు కూడా కొంచెం కేసు ఉంటే రంగరాజు గారు కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు మనం ముందుంటున్న రెండే షుగర్ ఫ్యాక్టరీకి వరికి ఇంకోటకు కంపెనీ ఏది బాగొస్తుంది, ఏది బాగొస్తుంది, ఏదైతే మనకు ప్రాఫిట్ ఉంటుంది 4 కాలాల పాటు కాపాడుతుంది. నేను నాకు తెలిసినంత మటుకు ఏదైనా ఒకటే పంట వేసే వరకు తప్పనిసరిగా డిసీజులు రోగాలు ఎఫెక్ట్ వస్తాయి. మనం ఒకటే పంట వేస్తున్నాం కాబట్టి బాధపడే సమస్యలు వస్తాయి. మొన్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద మనం హార్వెస్టింగ్ వచ్చినప్పుడు వరికి వచ్చింది అగ్గి తెగులు టైంలో వచ్చినాయి. ఆ రోజు మనకు సగం పంట 40% పంట వచ్చింది. ఆ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము మన ముఖ్యమంత్రి గారికి కన్విన్స్ చేసి ఈ షుగర్ ఫ్యాక్టరీని డ్యూస్ కట్టండి, బాకీలు కట్టండి అంటే వారు కట్టారు. ఇప్పుడు మన వంతు షుగర్ కేను పెట్టాలా, పెడితే ఎన్ని టన్నులు వస్తాయి. మేము కలెక్టర్ గారు కమిషనర్ మాట్లాడారు. కన్సల్ట్ ఆఫీసర్స్తో మినిమం 50-55 టన్నులు రావాలి, మన తప్పనిసరిగా వస్తాయని చెప్తా ఉన్నారు. మరి మీరు కూడా లక్ష్మారెడ్డి మీరందరూ పంటలు పండిస్తూ ఉన్నారు. ఇంకా ఇదేం మనకు తెల్లని విద్య కాదు. 15 వరకు మొన్నటి వరకు ఫ్యాక్టరీ బంద్ అయ్యే వరకు మన దగ్గర 10 లక్షల టన్నులు వచ్చినాయి. 6 లక్షల టన్నులు బోధన్, మేటిపల్లి, కొద్దిగా మెదక్. అది వచ్చుడికి ఏదో ప్రభుత్వ పరము అనేదని అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు
నేను ఎక్కువ చెప్పకుండా సీడ్ కూడా ఇప్పుడు ముందటిలాగా కట్టి వేసి పెట్టేది లేదు. అవే ప్లాంటేషన్ వస్తా మొలకలు వస్తూ ఉన్నాయి. 2 రూపీస్ 220 రూపీస్కి ఒక మొలక. ఒక ఎకరానికి 550 మొలకలు అవసరం పడతా ఉన్నాయి. 12 కోట్లు సరే 10-12 వేలు విత్తనానికి అవుతా ఉంది. అదేవిధంగా డ్రిప్పు కంటే ఎక్కువ డ్రిప్ అయితే ఎలుకలు కొడితే భయాలు ఉన్నాయి. మన వాళ్ళు మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల గారు వారి డిస్టిక్లో కూడా 2 సంవత్సరాలు గన్స్తో 100 ఎకరాలు చెరుకు తోట పండించారు. మన ఇన్ఛార్జ్ గారు బోసురాజు ఇప్పుడు కర్ణాటకలో మినిస్టర్ వాళ్ళ అల్లుడు రైతూరులో 40 ఎకరాలు పెట్టి గన్స్తో స్ప్రేయింగ్ చేస్తున్నా. నేను మొన్ననే 2 డేస్కి కలుస్తాడు అయితే చాలా బాగున్నా సార్ అని చెప్పారు. ఇవన్నీ ఆలోచించి మొన్ననే పెడదాం అనుకోకుండా మన ఎక్స్పైర్ మినిస్టర్ గారు ఇన్సిడెంట్ అయిన తర్వాత నిన్నటి వరకు 7 డేస్ ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టుకున్నాం. కాబట్టి ఏది లాభాలు డిసీజులకు తట్టుకునేటి డిఫరెంట్ అనుమానాలు ఉంటాయి. అవన్నీ అనుమానాలు రైతులను ముంచులోడు ఎవడు బాగుపడ్డాడు ఎటు పోవు. కాబట్టి గన్స్ కానీ మనకు విత్తనాలకు సబ్సిడీ కానీ ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టవలసిందే. మీరు ఎందరూ స్పీచ్లు ఇస్తూ ఉన్నారు కానీ ఏడాది 1 ఎకరం ఖాళీ ఉన్నా అన్ని ప్లాంటేషన్ అయిపోయినాయి. మేము ముందు చెప్పినా చేసేవారు. ఇవన్నీ ఒకటి బాగా ఆలోచించి ఇప్పుడైనా నిర్ణయం తీసుకొని ఒక 300-400 ఎకరాలు సీడ్ కొరకు నెక్స్ట్ ఇయర్ కొరకు పెట్టి ప్లాంటేషన్ చేస్తారా? మన అంతకంటే ఇంకా ఎక్కువ ఏదైనా అవకాశం ఉంటే కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ మీ రైతులు కానీ మా వేదికపై రోజులకు చెప్తే తప్పనిసరిగా దాన్ని ఆలోచిస్తాం. మీ గురించి ఇన్ని విధాలు ఆలోచించే మీటింగ్ పెట్టారు. కాబట్టి తప్పనిసరిగా ఫ్యాక్టరీకి నడవడానికి ఎన్ని డబ్బులు అవుతాయి, డిస్టరీకి ఎన్ని డబ్బులు అవుతాయి, అవన్నీ ఎస్టిమేషన్ చేసి పెట్టాము. కాకపోతే ఇంకో సంవత్సరం వరకు ఇప్పుడు ఫ్యాక్టరీ నడిచేటట్టు లేదు. కాబట్టి మనము దాన్ని ఆలోచించుకొని రండి భూపతి రెడ్డి గారు రండి. ఆలోచించుకొని సీడ్ పెట్టడానికి సబ్సిడీ తప్పనిసరిగా ఇప్పించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఒక్కటి ఆలోచించండి దయచేసి. నేను మొన్న నుంచి చెప్తా ఉన్నాను అగ్రికల్చర్ ఆఫీసర్స్కు, మీకు కూరగాయలు పండియండి, పందిర్లు వేస్తే ఎకరాన 10 టన్నులు వస్తాయని చెప్తా ఉన్నా. 100% కరెక్ట్. నేను పోయి చూశాను, పండించిన వాళ్ళతో మాట్లాడాను. అందుకొరకే హాఫ్ హెక్టర్కు 1,00,000 లక్షలైతే ప్రభుత్వం 1,00,000 వస్తుంది, మీరు 1,00,000 పెట్టుకోండి. ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఫిష్ కూడా, చేపల సీడ్ కూడా ఈ సంవత్సరం
కలెక్టర్ గారు మేము 1 కేజీల ఎన్ని చేప పిల్లలు వస్తాయి కౌంటింగ్ చేసి ఫిషర్ మ్యాన్తో మాట్లాడడం ఈ సైజు సరిపోతుందా అని 230 పిల్లలు వస్తే ఆ సైజు సరిపోతుంది అన్నారు. అది ఎక్కడికి వేరే దగ్గరికి వేరే మన దగ్గరికి సీటు తీసుకుంటాం వేస్తే సరే మోటార్ ఒక 30% 25% పోను 230 కిలోలకు ఒక 30% పోయినా 60-70 కిలోలు పోయినా మా ఫిషర్ సోదరులు గంగపుత్ర సంఘం వాళ్ళు 1 చేప పిల్ల 6-7 నెలల్లో కిలో అవుతుందని చెప్పారు. కిలో 100 రూపాయలు 15-16 వేల మనం 200 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎటువంటి సీడు లేకుండా మన డిస్టిక్లో నిజామాబాద్ డిస్టిక్లో ఆ ఉన్న చెరువులు వేస్తే బహుశా 500-600 కోట్ల పనికొస్తుంది. ఈ విధంగా ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి పని కలిగించుకుంటే వాళ్ళని గట్టిగా చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళని కానీ కూరగాయలు పండించిన వాళ్ళని కానీ పాల రైతులను కానీ ఎంత లాస్ ఉన్నా అందరికంటే 10 రూపీస్ ఇస్తూ ఉన్నాం మనం. దాన్ని కూడా మొన్న 50 కోట్లు ఇచ్చాక ఇంకా 50 కోట్లు ఇవ్వాలి. అప్ టు డేట్ అయితే రైతులకు ఇబ్బంది కాకుండా ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం. దయచేసి రైతులు వాస్తవాలు చెప్పండి. ఫ్యాక్టరీ నిలబడడానికి నడపడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అవసరమైతే ఈ ఫ్యాక్టరీ మనకు రికవరీ లేకుంటే 1-2 ఇయర్స్ తర్వాత షిఫ్ట్ చేసుకుంటాం. ఇవన్నీ మీ కొరకు మీకు లాభాలైతే మా కుటుంబాలు బాగుపడతాయంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మనం చేపించుకున్న శక్తి ఉంది. తప్పనిసరిగా చేపిస్తామని చెప్తూ మరి ఎక్కువ ఏది మాట్లాడకుండా ఇప్పుడు పెట్టడానికి ఎన్ని ఎకరాలు పెడతారు కనీసం నెక్స్ట్ ఇయర్ కన్నా ఒక 7-8 లక్షల టన్నులు చేయగలుగుతారా అవన్నీ ఒక కన్క్లూజన్కి వస్తే మనకు కూడా ఆఫీసర్లకు కానీ ప్రభుత్వానికి కానీ ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు తప్పనిసరిగా ఇంకోటి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన అధికారులు చెప్పారు వర్షాల మీద ఎక్కువ డిపెండెన్స్ లేదు, ముందులాగా లేవు. వర్షాకాలం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేవు. ఇవన్నీ మనము కూడా శ్రీరామ్ సాగర్లో పుణికలు వస్తూ ఉన్నాయి, నిజాం సాగర్లో కూడా ఇంకా ఎక్కువ వస్తూ ఉన్నాయి. అన్ని వాటర్ తక్కువ చేసుకుంటూ 1 సంవత్సరం ఇబ్బంది అయినా ఆ ఉన్న బోర్లతో దాన్ని కాపాడుకుంటూ 2 సంవత్సరాల పంటలు తీసుకుంటున్నట్టు ఆలోచించాలి. నీళ్ళను కాపాడాలి. తప్పనిసరిగా మొన్ననే శ్రీరామ్ సాగర్కి వెళ్ళి 5 టీఎంసీలో కిందికి తీసుకుపోతా ఉన్నారు. ఆ లెవెల్స్ పడిపోతే మనకు అల్లే సాగర్ దుఃఖపడడం. నేను మొన్న అందుకొరగా చెప్పాను, ఒక లెటర్ రాశాను ఈఎక్స్కి. మేము ఇన్ని నీళ్లు ఉన్నాయని పంటలు 2 ఎకరాలు వేసుకున్నాము. రేపు రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అవుతారని చెప్పాము, లెటర్ రాశాను. కాబట్టి అందరు డిఫరెంట్ దాంట్లో వస్తాయి. ఉన్న దాంట్లో మనం ఎలా మన పిల్లల్ని మనం ఎట్లా పోషించుకునే విధానాలు మీరు ఇంకా ఆలోచించండి. మా ఆలోచనలు అధికారుల ఆఫీసర్ ఆలోచనలు మా ఆలోచనలు వచ్చాయి. ఇవి మేము ముందడు పెట్టాలి.
కాబట్టి తప్పనిసరిగా ఇవన్నిటికీ పెద్ద గొప్పేం కాదు, కొన్నిటికి ఏదో కానీ ఒక విధానం నేర్చుకుందాం. మనం మాట్లాడేటప్పుడు పద్ధతి మాట్లాడదాం. మాట్లాడినప్పుడు అవసరాలను బట్టి మన అవసరాలను బట్టి పని చేసుకుందామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. పెద్దలు పోచారం యూనివర్సిటీ వారి సలహాలు కోరుతా ఉన్నాను.